రాజులు రెండవ గ్రంథము 16వ అధ్యాయము. యూదా సీమలో ఆహాసు పరిపాలనము. ఇశ్రాయేలు మండలమున రెమల్యా కుమారుడు పెక పరిపాలనా కాలము 17వ ఏట యోతాము కుమారుడు ఆహాసు యూదాకు రాజయ్యను. అతడు 20వ ఏట రాజై యెరూషలేము నుండి 16 ఏండ్లు పరిపాలించెను. ఆ రాజు తన పితరుడైన దావీదు వలె ధర్మబద్ధముగా జీవింపడయ్యెను. పైగా ఇశ్రాయేలీయుల రాజుల దుశ్చరితములను అనుకరించెను. తన సొంత కుమారుని విగ్రహములకు దహన బలిగా సమర్పించెను. ఇశ్రాయేలీయులు కనాను మండలములో ప్రవేశించినప్పుడు ప్రభువు అచ్చటి నుండి తరిమివేసిన ప్రజలెట్టి చెడ్డ పనులు చేసెడివారు. కొండల మీది పూజా మందిరముల యందును పచ్చని చెట్ల క్రిందను ఆహాసు బలులర్పించి సాంబ్రాణి పొగ వేసెను. ఆ రోజులలో సిరియా రాజు రెసీను ఇశ్రాయేలు రాజు పెక యెరూషలేమును ముట్టడించిరి, కాని దానిని ఆక్రమించుకోలేకపోయిరి. ఆ కాలముననే యుదోము రాజు ఏలాతు నగరమును మరలా ఆక్రమించి అచట వసించు యూదీయులను వెడలగొట్టెను. యుదోమీయులు ఏలాతున స్థిరపడి నేటికిని అచటనే వసించుచున్నారు. ఆహాసు అసిరియా రాజు తిగ్లత్పిలేసరు వద్దకు దూతలనంపి, నన్ను నీ దాసునిగాను కుమారునిగాను భావింపుము. సిరియా ఇశ్రాయేలు రాజులు నా మీదికి ఎత్తివచ్చిరి. నీవు స్వయముగా వచ్చి వారి బారి నుండి నన్ను కాపాడుమని అర్థించెను. అతడు దేవాలయ కోశాగారమునందును ప్రాసాద కోశాగారమందును ఉన్న వెండి బంగారములను గైకొని అసిరియా రాజునకు కానుకగా పంపించెను. తిగ్లత్పిలేసరు అతని మనవి లాలించి దమస్కుపై దాడి చేసి ఆ నగరమును జయించి రెసీను రాజును వధించెను. ఆ దేశ ప్రజలను చెరగొని కీరు నగరమునకు కొనిపోయెను. ఆహాసు దమస్కున ఉన్న తిగ్లత్పిలేసరును దర్శింపబోయినప్పుడు అతడొక బలిపీఠమును చూచెను. అతడన్ని వివరములతో ఆ పీఠము నమూనాను తయారు చేయించి యెరూషలేమున ఉన్న యాజకుడు ఊరియా వద్దకు పంపెను. ఆహాసు మరలి రాకముందే ఊరియా ఆ పీఠము వంటి పీఠమును తయారు చేయించెను. రాజు దమస్కు నుండి తిరిగి వచ్చి పీఠము సిద్ధమై ఉండుట చూచెను. దానికి బలులర్పించెను. దాని మీద దహన బలులు ధాన్య బలులు సమర్పించెను. ద్రాక్ష సారాయమును జంతు రక్తమును దాని మీద ధారపోసెను. పూర్వము ప్రభువునకు అర్పితమైన కంచుపీఠము ఈ నూతన పీఠమునకును దేవాలయమునకును మధ్య ఉండెడిది. రాజు ఆ కంచుపీఠమును ఈ నూతన పీఠము ఉత్తర దిశకు మరలించెను. అతడు యాజకుడు ఊరియాతో, ఇక మీదట ఉదయకాలపు దహన బలిని సాయంకాలపు ధాన్య బలిని రాజును ప్రజలను సమర్పించు దహన బలులను ధాన్య బలులను ప్రజల అర్పణను ఈ పెద్ద పీఠము మీదనే అర్పింపవలయును. బలి పశువుల నెత్తురును ఈ పీఠము మీదనే కృమ్మరింపవలయును. ఆ కంచు పీఠమును మాత్రము నేను దేవుని చిత్తమును తెలుసుకొని పరికరముగా వాడుకుందునని చెప్పెను. యాజకుడు ఊరియా రాజు ఆహాసు చెప్పినట్లే చేసెను. ఆహాసు దేవాలయమున ఉపయోగించు ఇత్తడి బండ్లను వాని మీద సిబ్బులను తొలగించెను. 12 కంచు ఎద్దుల మీద నిలిచియున్న కంచు తొట్టిని కూడా తొలగించి దానిని త్రిభుజాకార రాతి దిమ్మల మీద నిలిపెను. అతడు అసిరియా రాజును మెప్పించుటకై ప్రభువు సింహాసన వేదికను దేవాలయము నుండి తొలగించెను. ప్రాసాదము నుండి దేవాలయమునకు పోవుటకు రాజు స్వయముగా వాడుకొను మార్గమును కూడా మూయించెను. ఆహాసు చేసిన ఇతర కార్యములు యూదా రాజుల చరితమున లిఖింపబడియే ఉన్నవి. అతడు చనిపోగా దావీదు నగరమున రాజ సమాధులలో పాతిపెట్టిరి. అటు పిమ్మట అతని కుమారుడు హిజ్కియా రాజయ్యెను. మీకా గ్రంథము 1వ అధ్యాయము. ఇశ్రాయేలుకు శిక్ష.
సమరియా యెరూషలేములను గూర్చి విలాపము. యోతాము, ఆహాసు, హిజ్కియా యూదాకు రాజులుగానున్న కాలమున మోరషతు పురవాసి మీకాకు ప్రభువు ఈ సందేశమును తెలియజేసెను. ప్రభువు సమరియా యెరూషలేములను గూర్చి ఈ సంగతులనెల్లా తెలియపరచెను. సమస్త జాతి ప్రజలారా, ఈ విషయమును ఆలింపుడు. భూమిపై వసించు సమస్త జనులారా, ఈ సంగతి వినుడు. సర్వశక్తిమంతుడైన ప్రభువు మీకు ప్రతికూలముగా సాక్ష్యమియ్యనున్నాడు. ఆయన తన పవిత్ర మందిరము నుండి మాటలాడబోవుచున్నాడు. ఇదిగో, ప్రభువు తన పవిత్ర నివాసము నుండి కదలి వచ్చుచున్నాడు. ఆయన క్రిందికి దిగి వచ్చి పర్వతములపై నడుచును. ఆయన పాదముల క్రింద కొండలు నిప్పు సోకిన మైనము వలె కరిగి, పర్వతము వీధి నుండి పారుడు నీళ్ల వలె క్రింది లోయలోనికి పారును. యాకోబు సంతతి పాపము చేసి దేవునిపై తిరుగబడిరి, కావున ఇదంతా జరుగును. ఇశ్రాయేలీయుల పాపములకు కారకులెవరు? సమరియా కాదా? యూదాలో విగ్రహారాధనకు కారకులెవరు? యెరూషలేము కాదా? కావున ప్రభువిట్లు చెప్పుచున్నాడు, నేను సమరియాను పొలములోని రాళ్ల కుప్పనుగా చేయుతును, ద్రాక్షలు నాటుడు తావునుగా చేయుతును. దాని పునాదులు బయల్పడునట్లు దాని కట్టుడు రాళ్లను పెరికివేసి లోయలో పడవేయుదును. సమరియా యందలి విగ్రహములను పగులగొట్టుదురు. అందలి దేవాలయ వేశ్యలకిచ్చిన కాన్కలు నిప్పుపాలగును. అది పెట్టుకొనిన చెక్కుడు ప్రతిమలు ముక్కలు ముక్కలగును. వేశ్యలకిచ్చిన కానుకలతో సమరియా వీనినెల్లా ప్రోగు చేసెను. కావున విరోధులిప్పుడు వీనిని కొనిపోయి అన్య ప్రాంతములలోని దేవాలయ వేశ్యలకు ఇత్తురు. మీకా ఇట్లనెను, ఈ కారణముచే నేను దిగులుతో విలపింతును. పాదరక్షలు విడనాడి దిగంబరుడనై తిరుగుదును. నక్కవలే అరుతును, నిప్పు కోడివలే కూయుదును. సమరియా గాయములు మానవు. యూదాకును ఇట్టి దుర్గతియే పట్టును. నా ప్రజలు వసించు యెరూషలేము గుమ్మములనే వినాశము తాకెను. నిమ్న ప్రదేశ పట్టణములను గూర్చి విలాపము. గాతులోని విరోధులకు మన పరాజయమును ఎరిగింపకుడు. వారు మీ విలాపమును గమనింపరాదు. బేత్లెయాఫ్ర పౌరులారా, మీరు ధూళిలో పడి పొర్లాడుచు మీ నిరాశ నెరిగింపుడు. షాఫీరు పౌరులారా, మీరు దిగంబరులై సిగ్గుతో ప్రవాసమునకు పొండు. జానాను పౌరులారా, మీరు నగరము నుండి బయటికి రావలదు. మీరు బేతేజేలు ప్రజల విలాపమును ఆలించునప్పుడు మీకు అచట ఆశ్రయము దొరకదని గ్రహింపుడు. ప్రభువు వినాశనమును యెరూషలేము గుమ్మములోనికి కొని వచ్చెను కనుక మారోతు ప్రజలకిక ఆశ లేదు. లాకీషు ప్రజలారా, మీ రథములకు గుర్రములను పూన్పుడు. మీరు ఇశ్రాయేలీయుల వలనే పాపము చేసితిరి, యెరూషలేమును కూడా పాపమునకు పురికొల్పితిరి. యూదా వాసులారా, మీరు మోరషతు గాతునకు వీడ్కోలు చెప్పుడు. ఇశ్రాయేలు రాజులకు అక్సీబు నుండి సాయము లభింపదు. మారేషా వాసులారా, ప్రభువు మిమ్ము శత్రువు పాలు చేయగా అతడు మీ నగరమును స్వాధీనము చేసుకొనును. ఇశ్రాయేలు నాయకులు వెడలిపోయి అదుల్లాము గుహలో దాగుకొందురు. యూదా ప్రజలారా, మీకు ప్రీతి పాత్రులైన బిడ్డల కొరకు దుఃఖించుచు తల గొరిగించుకొనుడు. మీ బిడ్డలను ప్రవాసమునకు కొనిపోవుదురు కాన మీరు రాబందు వలె తలలు బోడి చేసుకొనుడు. 2వ అధ్యాయము. పేదలను పీడించు వారికి అనర్థము. పడుకలపై మేల్కొనియుండి చెడు పన్నాగమును పన్ను వారికి అనర్థము తప్పదు. ప్రొద్దు పొడువగనే సమయము దొరకగనే వారు తాము సంకల్పించుకొనిన దుష్కార్యమును చేయుదురు.
వారు పొలములను కోరుకొందురేని వానిని అపహరింతురు. ఇండ్లను కోరుకొందురేని వానిని కాజేయుదురు. ఇతరుల ఇండ్లను పొలములను ఆక్రమించుకొందురు. కావున ప్రభువిట్లు చెప్పుచున్నాడు, నేను మీకు వినాశమును తలపెట్టి తిని మీరు ఆ విపత్తును తప్పించుకోజాలరు. మీకు చెడు కాలము వచ్చును. అప్పుడు మీరింత పొగరుబోతు తనముతో తిరుగరు. ఆ కాలము వచ్చినప్పుడు ప్రజలు మిమ్ము దెప్పి పొడుచుచు ఈ శోక గీతమును ఆలపింతురు. మా ఆస్తి అంతయు అయిపోయినది. ప్రభువు మా పొలమును తీసుకొని మమ్ము దోచుకొనిన వారికి పంచి ఇచ్చెను. కనుక దేవుని ప్రజలకు భూమిని మరలా పంచి ఇచ్చినప్పుడు మీలో ఎవనికిని వాటా రాదు. దురదృష్టము వాటిల్లునని చెప్పు ప్రవక్త. ప్రజలు నన్నెదిరించుచు ఇట్లందురు, నీవు మాకు బుద్ధులు చెప్పనక్కరలేదు, ఈ నీతులన్నీ చెప్పనక్కరలేదు. ప్రభువు మమ్ము అవమానము పాలు చెయ్యడు. ఇశ్రాయేలీలకు శాపము సోకినదా? ప్రభువు సహనమును కోల్పోయెనా? ఆయనిట్టి కార్యము చెయ్యునా? ఆయన న్యాయవర్తనులతో మృదువుగా మాటలాడడా? కాని ప్రభువిట్లు బదులు చెప్పును, మీరు శత్రువుల వలె నా ప్రజలపై పడుచున్నారు. జనులు యుద్ధము నుండి తిరిగి వచ్చి ఇంటి యొద్ద క్షేమముగా ఉందురని తలంచుచుండగా మీరు వారి ఒంటి మీది దుస్తులను అపహరించుచున్నారు. మీరు నా ప్రజలలోని స్త్రీలను తమకు ప్రీతికరములైన ఇండ్ల నుండి నెట్టివేయుచున్నారు. వారి బిడ్డలకు నేనిచ్చిన స్వాతంత్ర్యమును శాశ్వతముగా దోచుకొనుచున్నారు. మీరు లేచి వెళ్ళిపోండు, మీకిచ్చిన భద్రత లేదు. మీ పాపముల వలన ఈ తావు నాశనమునకు గురి అయినది. మీకు మధువు సారాయము లభించునని నేను ప్రవచించుచున్నానని కల్లలాడు ప్రవక్త ఎవడైనా వచ్చి వారితో బొంకులు చెప్పెనేని అతడు వారికి నచ్చిన ప్రవక్త యగును. ఓ యాకోబు, నేను మీలో మిగిలియున్న వారినందరినీ ప్రోగు చేయుదును. దొడ్డికి చేరిన గొర్రెల వలె మేము ప్రోగు చేయుదును. గొర్రెలతో నిండిన గడ్డి బీడుల వలె మీ దేశము మరల జనులతో నిండియుండును. దేవుడు గొర్రెలకు ముందుగా నడచుచు వానికి దారి చూపును. అవి నగర ద్వారము దాటి వెలుపలికి వచ్చును. గొర్రెలకు రాజైన ప్రభువే వానికి ముందుగా నడచును. 3వ అధ్యాయము. ప్రజాపీడకులైన అధికారులు. మీకా ఇట్లనెను, ఇశ్రాయేలు అధికారులారా వినుడు. మీరు న్యాయము నెరిగి ఉండవలసిన వారు కాదా? కాని మీరు మంచిని నిరాకరించి చెడును చేపట్టుచున్నారు. నా ప్రజల చర్మమును ఒలిచి వారి ఎముకల నుండి మాంసమును ఊడబీకుచున్నారు. మీరు నా జనులను దిగమ్రింగుచున్నారు. వారి చర్మమును ఒలిచి వారి ఎముకలను విరగగొట్టి ముక్కలు ముక్కలుగా నరికి వంటపాత్రములో వేయుచున్నారు. మీరు దేవునికి మొరపెట్టు కాలము వచ్చును. కాని ఆనాడు ఆయన మీ మనవి నాలింపడు. మీరు చెడ్డకు పాల్పడితిరి కనుక ఆయన మొగమును చాటు చేసుకొనును. లంచగొండులైన ప్రవక్తలు నా ప్రజలను అపమార్గము పట్టించుచున్నారు. వారు తమకు సొమ్మిచ్చిన వారికి క్షేమము కలుగనని, సొమ్మీయన వారికి యుద్ధము సంభవించునని చెప్పుచున్నారు. కావున ఈ ప్రవక్తలతో ప్రభువిట్లు నుడువుచున్నాడు, ప్రవక్తలారా, మీ దినము గతించినది, మీ సూర్యుడు అస్తమించెను. మీరిక దర్శనములను కనజాలరు, భవిష్యత్తును తెలియజేయజాలరు. అప్పుడు ప్రవక్తలు అవమానమునకు గురియగుదురు, భవిష్యత్తును ఎరిగించువారు తెల్లబోవుదురు. ప్రభువు వారికి జవాబియ్యడు కాన వారు భంగపడుదురు. కాని ప్రభువు నన్ను తన ఆత్మతోనూ శక్తితోనూ నింపెను. నేను ఇశ్రాయేలీలకు వారి పాపములను ఎరిగించుటకు కాను. ఆయన నాకు న్యాయ దృష్టిని ధైర్యమును వసగెను. దుష్టులకు శిక్ష, యెరూషలేము పతనము. న్యాయమును ఏవగించుకొని మంచిని చెడుగా మార్చడి ఇశ్రాయేలు అధికారులారా, నా పలుకులాలింపుడు. మీరు సియోనును
రక్తపాతముతోనూ యెరూషలేమును అన్యాయముతోనూ నిర్మించుచున్నారు. పట్టణాధికారులు లంచము పట్టి తీర్పులు చెప్పుచున్నారు. యాజకులు సొమ్ము తీసుకొని ధర్మశాస్త్ర అర్థమును ఎరిగించుచున్నారు. ప్రవక్తలు డబ్బు తీసుకొని భవిష్యత్తును తెలియచేయుచున్నారు. అయినను వారెల్లరూ ప్రభువు మీదనే ఆధారపడుచున్నారు. ప్రభువు మనతో ఉన్నాడు కనుక మనకెట్టి కీడును కలుగదని వాకునుచున్నారు. కావున మీ దోషములను బట్టి సియోనును పొలము వలె దున్నుదురు. యెరూషలేము పాడుబడి రాళ్లగుట్టయగును. దేవాలయమున్న పర్వతము అరణ్యమగును. 4వ అధ్యాయము. సియోనుకు ఊరట వాక్యాలు. రానున్న రోజులలో ప్రభువు మందిరమున్న పర్వతము పర్వతములన్నిటిలోనూ ఉన్నతమైనదగును. కొండలన్నిటిలోనూ ఎత్తైనదగును. సకల జాతి జనులు దాని చెంతకు వత్తురు. ఆ ప్రజలు ఇట్లందురు: మనము ప్రభువు పర్వతమునకు వెళ్ళుదము, యాకోబు దేవుని దేవాలయమునకు పోవుదము. ఆయన తన మార్గములు మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుచుదము. ధర్మశాస్త్రము సియోను నుండి వచ్చును. ప్రభువు వాక్కు యెరూషలేము నుండి బయల్వడులును. ఆయన జాతుల తగవులు పరిష్కరించును. దూరముననున్న మహాజాతులకు తీర్పు చెప్పును. వారు తమ కత్తులను నాగటి కర్రులుగాను తమ ఈటెలను సేద్య కొడవళ్లుగాను మార్చుకొందురు. ఒక జాతి మరి ఒక జాతి మీద కత్తి దూయదు. ప్రజలు యుద్ధముకు శిక్షణ పొందరు. ప్రతివాడు తన ద్రాక్షల నడుమ అత్తి చెట్ల నడుమ సురక్షితముగా జీవించును. ఆయననెవడు భయపెట్టజాలడు. ఇది సర్వశక్తిమంతుడైన ప్రభువు వాగ్దానము. ప్రతి జాతియు తన దైవమును ఆరాధించి అతనికి లొంగుచున్నది. కాని మేము కలకాలము వరకును మా ప్రభువైన దేవుని ఆరాధించి అతనికి లొంగియుందుము. దేవుడు ప్రవాసులను సియోనున ప్రోగుజేయును. ప్రభువు ఇట్లనుచున్నాడు: ఆ రోజు నేను నా శిక్షకు గురి అయి వెళ్ళగొట్టిన వారిని, బాధలు అనుభవించు వారిని ప్రోగు చేయుదును. వారు కుంటివారై స్వీయ దేశమునకు దూరముగా ఉన్నారు. కాని నేను వారిలో మిగిలియున్న వారితో నూతన ప్రజను ప్రారంభింతును. వారు మహాజాతి అగుదురు. అప్పటి నుండి కలకాలము వరకును సియోను కొండ మీది నుండి నేను వారిని పాలింతును. యెరూషలేమో, ప్రభువు నీ బురుజు మీది నుండి కాపరి గొర్రెలను వలె తన ప్రజలను పర్యవేక్షించును. నీవు నీ పూర్వ రాజ్యముకు మరలా రాజధాని వగుదువు. సియోను ముట్టడి, ప్రవాసము, విముక్తి. నీవు గొంతెత్తి అరువనేలా, ప్రసవించు స్త్రీ వలె వేదన చెందనేలా? నీకు రాజు లేడు కనుకనా? నీ సలహాదారులు గతించిరి కనుకనా? యెరూషలేము ప్రజలారా, మీరు ప్రసవించు స్త్రీ వలె వేదనతో కొట్టుకొనుడు. మీరిప్పుడు నగరమును వీడి బయటి పొలములలో వసింపవలెను. మీరు బబిలోనియాకు వెళ్ళిపోవలెను. కాని శత్రువుల బారి నుండి ప్రభువు అచట మిమ్ము కాపాడును. పెక్కు జాతులు ఏకమై నీపై దాడి చేయగోరుచున్నవి. వారు యెరూషలేము నాశము కావలెను, మనము దాని వినాశమును కన్నులారా చూతమని పలుకుచున్నారు. కాని ప్రభువు మనసులోని తలపులు వారికి తెలియవు. కళ్ళమున కంకులను వలె త్రొక్కించుటకే ప్రభువు వారినచట ప్రోగు చేయును. ప్రభువు ఇట్లనుచున్నాడు: యెరూషలేము పౌరులారా, మీరు వెళ్ళి శత్రువులను శిక్షింపుడు. ఇనుప కొమ్ములు కంచు గిట్టలు గల ఎద్దు వలె నేను మిమ్ము బలాఢ్యుల చెయ్యుదును. మీరు చాలా జాతులను అనగద్రొక్కుదురు. ఆ ప్రజలు దౌర్జన్యముతో కూడబెట్టిన సొత్తును సర్వలోకాలకధిపతినైన నాకు నివేదింతురు. 139వ కీర్తన. సర్వజ్ఞుడైన ప్రభువు. ప్రభువు, నీవు నన్ను పరిశీలించి తెలుసుకొని ఉన్నావు.
నేను కూర్చుండుటయు లేచుటయు నీకు తెలియను. నీవు దూరము నుండియే నా ఆలోచనలను గుర్తుపట్టుదువు. నేను నడుచుచున్నను, పరుండియున్నను, నీవు గమనింతువు. నా కార్యములెల్లా నీకు తెలియను. నా నోట మాట రాకమునిపే నేనేమి చెప్పుదునో నీవెరుగుదువు. ముందు వెనుకలు నీవు నన్ను చుట్టిముట్టియుందువు. నీ చేతిని నా మీద నిలిపియుంతువు. నన్ను గూర్చిన నీ తెలివి అతి అద్భుతమైనది. అది చాలా ఉన్నతమైనది. నా బుద్ధికి అందనిది. నేను నిన్ను తప్పించుకొని ఎక్కడికి పోగలను? నీ సమక్షము నుండి ఎచ్చటికి పారిపోగలను? నేను గగనముని ఎక్కిపోయినచో నీవు అచటనుందువు. పాతాళమున పరుండియున్నచో అచటనుందు. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను నీవచటను నీ చేతితో నన్ను నడిపింతువు. నీ కుడి చేతితో నన్ను ఆదుకొందువు. నేను చీకటి నన్ను కప్పివేయవలెనని, నా చుట్టూనున్న వెలుతురు చీకటిగా మారవలెనని కోరుకొన్నను. చీకటి నీకు చీకటి కాజాలదు. నీ ముందట చీకటి పగటివలే ప్రకాశించును. రేయింబవళ్ళు నీకు సరిసమానము. నాలోని ప్రత్యణువును నీవే సృజించితివి. మాతృగర్భమున నన్ను రూపొందించితివి. నీవు నన్ను అద్భుతముగా కలుగజేసిన భీకరుడు కనుక నేను నీకు వందనములు అర్పింతును. నీ కార్యములు ఆశ్చర్యకరమైనవి. అది నాకు బాగా తెలియను. నేను రహస్య స్థలమున రూపము దాల్చినప్పుడు, మాతృగర్భమున విచిత్రముగా నిర్మితుడనైనప్పుడు నీ కంటికి మరుగై ఉండలేదు. నేను పిండముగానున్నప్పుడే నీవు నన్ను చూచితివి. నాకు నిర్ణయింపబడిన రోజులన్నీయూ ఇంకనూ ప్రారంభము కాకమునుపే నీ గ్రంథమున లిఖింపబడి ఉన్నవి. దేవా, నీ ఆలోచనలను గ్రహించుట ఎంత కష్టము! వాని సంఖ్య అపారమైనది కదా. నేను నీ ఆలోచనలను లెక్కింపబూనినచో అవి ఇసుక రేణువుల కంటెను ఎక్కువగా నుండును. నేను మేల్కొనినప్పుడు ఇంకను నీ చెంతనే యుందును. దేవా, నీవు దుష్టులను సంహరించినా ఎంత బాగుండును. దౌర్జన్యపరులు నా జోలికి రాకున్నా ఎంత బాగుండును. వారు నిన్ను గూర్చి చెడ్డగా మాటలాడుచున్నారు, నీ నామమును దూషించుచున్నారు. ప్రభూ, నిన్ను ద్వేషించు వారిని నేను ద్వేషించుట లేదా? నీ మీద తిరుగుబడి వారిని నేను అసహ్యించుకొనుట లేదా? నేను వారిని పూర్ణముగా ద్వేషింతును, వారిని నా సొంత శత్రువులనుగా భావింతును. దేవా, నన్ను పరిశీలించి నా హృదయమును తెలుసుకొనుము. నన్ను పరీక్షించి నా ఆలోచనలను గుర్తింపుము. నాలో చెడ్డ ఏమైనా ఉన్నదేమో చూడుము. శాశ్వత మార్గమున నన్ను నడిపింపుము.